వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా ఆయుధం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం చేసిందని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం. కేవలం 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తాం, ఇది అమరావతి రాజధానికి ఉపయోగించని చెప్పి చెప్తా ఉంది. అప్పు ఇస్తే ఈ అప్పుని ఎవరు కట్టాలి, దానికి వడ్డీ ఎవరు కట్టాలి అని చెప్పేసి ఎక్కడా స్పష్టత లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీహార్కి బాగా కేటాయించింది, అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కేటాయించారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర ఆదుకోవడంలో కానీ, రాయలసీమను ఆదుకోవడం కానీ, లేదా వెనుకబడిన ప్రాంతం ఆదుకోవడం కానీ ఈ బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావన చేయలేదు, కనీసం నిధులు కేటాయించలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాజెక్టుగా పోలవరాన్ని గుర్తిస్తామని చెప్తా ఉన్నారు. 2014 నుంచి ఈ రోజుకి 10 ఏళ్ళు అవుతా ఉంది, ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ఇప్పటికి కూడా బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయించకపోతే ఆ బడ్జెట్ ఎలా ఉపయోగపడుతుంది, ఆ ప్రాజెక్ట్ పనులు ఎలా ముందుకెళ్తాయని చెప్పేసి ఈరోజు బీజేపీని అడుగుతా ఉన్నాం.